2 కొరింథీయులకి 3:6లో అక్షరమును చంపుదురు కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరం అనేది ఒక రాత, అది అబద్ధమని చెప్పచ్చు, కానీ ఆత్మ లోపల ఉండేది మాత్రం అది యథార్థతమని వాక్యం రాయబడింది. మనుషులు మనల్ని ప్రలోభాల్లోకి తీసుకుని వెళ్ళిన దేవుడు మనల్ని అసత్యములో నుండి సత్యములోకి నడిపిస్తాడట. అంతరంగంలో జరిగే ప్రతిదీ కూడా వాస్తవములే జరుగుతాయి, కానీ అంతరంగంలో హృదయంలో ఉన్నాయని దేవుడు నిశ్చయంగా జరిగిస్తాడు. మనుషులు చెప్పిన మాటల వల్ల, మనుషులు చూపించిన ఆధారాల వల్ల ప్రయోజనం లేదు, కానీ దేవుడే నీకు ఆయన ప్రతి ఒక్క నష్టాన్ని కూడా ఒక ఆశీర్వాదకరముగా నీ హృదయంలో నువ్వు అనుకున్న నీ నమ్మకాలను ఆయన ఒమ్మి చేయకుండా నమ్మకాలని స్థిరపరుస్తాడని వాక్యము రాయబడు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు చూస్తున్నాడు. ఇలాగ మనము మన మనసులో అంతరంగంలో ఉన్న విషయాలను ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని మనం అనుకుంటే మనం ఏం చేయాలి? ఇక్కడ రాయబడి ఉంది, అత్యధికమైన మహిమ నీకు ఉండుట వలన అని రాయి. అత్యధికమైన మహిమ ఉండాలి అంటే మన ముఖంలో ఎప్పుడు జీవకాలు ఉండాలి. కృంగిపోయిన స్థితిని కలిగి ఉండకుండా కృంగుదల్లో నుంచి లేవనెత్తగలిగే శక్తితో మనం ఉండాలి. అప్పుడు నీ అంతరంగంలో నువ్వు అనుకున్నవన్నీ దేవుడు వాటిని జీవింప చేస్తాడు. కొన్నిసార్లు అంటారు కళలు కంటమే కానీ అవి నెరవేర్చవంటారు. నెరవేర్చబడేది ఎప్పుడు? కన్ను పగటిపూట కళలు కను అంటూ ఉంటారు. కన్నయ్య కన్ను పగలపూట కళలు కన్నయ్య అంటారు. కళలకు అనేది దేవుడు చేసేది, అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్నది. ఏదైనా మన హృదయంలో అనుకున్న కార్యములను దేవుడు నెరవేరుస్తాడు. కానీ మనము కృంగుదల కలిగిన స్థితిలో కాకుండా జీవమైన స్థితిలో మనం ఆ కృంగుదల నుంచి లేవగలిగిన స్థితిలో మనం ఉంటే మన అంతరంగంలో ఉన్న ప్రతిదీ ఆయన సహాయం చేస్తాడు. ప్రతిదానికి మేలుకరమైన కార్యములు జరిగిస్తాడు. రెండో మాట కూడా చెప్పి ప్రార్థన చేస్తాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కలిగినట్లు సువార్త ప్రకాశించునని ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత గుడ్డితనం కలగజేసి నీ ఎదుటిగా కొన్ని జరిగే పరిస్థితులను చూసి కలవరపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం. అంటే నీకు దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడు, కానీ నువ్వు చూసేటప్పుడు అది జరగదన్నట్టు కనిపించింది. నీ కళ్ళకి ఆ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది. ఏదైనా కానీ నీకు ఆయన ఒక మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి కలగజేస్తాడు ఆయన. కానీ వాటిని నువ్వు చూసే పరిస్థితిని బట్టి కాదు, అవిశ్వాసమైన కళ్ళుతో కాదు, కానీ విశ్వాసమైన కళ్ళుతో మనం చూడాలి. బిడ్డల్ని మనం చదివించుకుంటాము, వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారని ఆ విశ్వాసపు కళ్ళతో వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు. అలానే ఒక సమస్యలో ఇరుక్కున్న వాళ్ళని నువ్వు ఈ సమస్యల నుంచి విడుదల పొందుతావని మనం చెప్పినప్పుడు అతడు విడుదల పొందడానికి అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడు ఇంతేలే అని మనం వాళ్ళని తుస్కారంగా తేలిక మాట్లాడితే వాళ్ళు చేసే వాళ్ళు కూడా చేయలేరు. ఏదైనా ఒక పని పూనుకొని జరిగించాలంటే నువ్వు ఎంకరేజ్మెంట్ చేయాలి. క్రీస్తు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అదే అంటున్నాడు, నేను నిన్ను ఎంకరేజ్మెంట్ చేయబోతున్నాను. నువ్వు ఆ అవిశ్వాసపు కళ్ళలో నుంచి తొలగిపోయి
విశ్వాసపు మనోనేత్రములనే కళ్ళు నీకు తెరవబడాలని చెప్తా ఉన్నా. అలాంటి ఆశ్చర్యమైన కళ్ళు నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నిజంగా నువ్వు జరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. అండబలము, ఖండబలము, జ్ఞానబలము, తెలిబలము, కులబలము, ధనబలము కాదు, ఒక్క దైవ బలము మాత్రమే నీకు మేలు చేసి అవన్నీ నీ నుంచి విడిపోతాయి, కానీ దేవుడిని విడిచిపెట్టడు. కీర్తన గ్రంథంలో ఉండేది, నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. నీ అంతరంగం